నంద్యాలలో డంపింగ్ యార్డ్ వ్యర్థాలు కుందు పరివాహక ప్రాంతాల్లో నిల్వలు ఉన్నాయని తెలిసిన అధికారులు చర్యలు చేపట్టకపోవడం విశేషం. కుందు కింద ఉన్న గ్రామాల్లో అధిక శాతం తాగునీటికి కుందు నీటిని ఉపయోగిస్తారు. గతంలో కుందు కలుషితం కావడంతో వేలాది చేపలు మృతి చెందిన విషయం విదితమే. అప్పట్లో ఒక ఫ్యాక్టరీ, ఒక ఆసుపత్రి నుంచి వచ్చే వ్యర్థాలుగా గుర్తించారు. శాశ్వత చర్యలు మాత్రం నేటికి లేవు. తాజాగా డంపింగ్ యార్డ్ వ్యర్థాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షం పడితే చాలు ఆ వ్యర్థాలు కుండీలో కలిస్తే ఆరోగ్యాల గురించి పట్టించుకునే నాదుడే కరువయ్యారు. మున్సిపాలిటీకి ఏ అధికారి వచ్చినా 4 రాళ్లు వెనకేసుకుందామని ఆలోచిస్తారే కానీ ప్రజా సమస్యలపై దృష్టి మాత్రం పెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 1500 లారీలు డంపింగ్ యార్డ్ నుంచి చెత్తాచెదర నిల్వలు అక్కడ చేరుతున్నట్లు తెలుస్తోంది. డంపింగ్ యార్డ్ నుంచి కుందు ప్రాంతాల్లో తరలిస్తున్న కాంట్రాక్టర్కు పండుగే పండుగ. 5.50 కోట్లకు మొదటి బిల్లు 3 వంతులు వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి తరలిస్తే అబ్బో ఎంత డబ్బు అని కొందరు కాంట్రాక్టర్లు నోళ్లు వెళ్లబడుతున్నారు. ఉన్నతాధికారులు ప్రజల ప్రాణాలపై దృష్టి పెట్టి కుందు పరివాహక ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలు కాపాడతారని ఆశిద్దాం.